ప్రియమైన వెలిగింపు శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక వారం దేవుని మాట వినడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని మనం విందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మరొక వారం ఈ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు. ఈ దినాన ప్రభు ఈ మాటలు వినబోతా ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని మీ కృపల హస్తాలకి మమ్మందరిని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత కొన్ని వారాలుగా మనం నోవహు కుటుంబం గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. దాని కొనసాగింపుగానే నోవహు గారు ఏ విధంగా అయితే పట్టింపు కలిగి దేవుని పని జరిగించారో, దేవునికి ప్రార్థించడం మాత్రమే కాకుండా ఆ ప్రార్థనకి సమాధానంగా కూడా ఏ విధంగా నోవహు గారు కనబడ్డారో మనం గత కొన్ని వారాలుగా వింటూ వచ్చాం. ఈ దినాన్న నెహెమ్యా గారి యొక్క జీవితం నుంచి మరికొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు రాయబడి ఉన్నాయి. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలమును చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరకు నీ నామమును భయభక్తులతో కనపరుచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నిన్ను రాజుకు గిన్నె అందించువాడనై ఉంటిని అనే మాట. సో ఈ 2 వచనాల్లో మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక సమృద్ధికరమైన సంతృప్తికరమైన జీవితాన్ని లీడ్ చేస్తా ఉన్నారు. ఆయన అలా లీడ్ చేస్తా ఉన్నటువంటి నెహెమ్యా గారికి ఒక చిన్న సమాచారం వచ్చింది. ఏంటి ఆ సమాచారం అంటే, ఎక్కడో దూరాన ఉన్న తన ప్రజలు వేదన గుండా వెళుతున్నారు అని. ఆ సమాచారం వినగానే ఆయన స్పందించిన తీరు మనందరికీ విదితమే. ఆయన దుఃఖించాడు, ప్రార్థించాడు, అంత మాత్రమే కాదు, పని కూడా చేశాడు. ఒక వ్యక్తి యొక్క సమాచారం విన్నప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనే దాని దగ్గర దేవుడు మన జీవితాల్లో చూసే గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థించడం సరే, మరి పని చేసేది ఎవరు? ఈ మాట ఆలోచించేద్దాం. ప్రియ శ్రోతలు, మీ ప్రార్థన అంశాల్లో చాలా విషయాలు మీ కుటుంబాలతో పాటు ఇతరుల కోసం కూడా మీరు చేస్తూ ఉంటారు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ప్రార్థించడం మంచిది. అయితే వచ్చిన ప్రశ్న, నెహెమ్యా ప్రార్థించారు. ప్రార్థించడం మాత్రమే కాక ఆ ప్రార్థనకు జవాబు కూడా తానే అవడానికి ఇష్టపడ్డారు. మళ్ళీ చెప్తాను, నెహెమ్యా ప్రార్థించారు. ప్రార్థించడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనకు జవాబు కూడా తానే అయ్యారు. ఈ మాట ఎంతో ప్రోత్సాహకరమైంది. చాలా దినాలుగా మనం వ్యక్తిగతంగా అనేక విషయాల కోసం ప్రార్థిస్తా ఉన్నాం. అయితే పని చేయగలిగిన పరిస్థితుల్లో కూడా ప్రార్థనతో సరిపెట్టడం అనేది అంత క్షేమకరమైనది కాదు. రానున్న ఎపిసోడ్స్ లో ఆ విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే వచ్చిన ప్రశ్న, నెహెమ్యా సమాచారాన్ని విన్నారు, కలవరపడ్డాడు. కలవరపడటంతో మాత్రమే కాదు, దేవుని దగ్గర పెనుగులాటం మాత్రమే కాదు, ఆయనే ప్రార్థనకు జవాబయ్యాడు. ఈ సత్యం ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు ఆలోచించడం మొదలు పెడితే, దేవుడు అద్భుతమైన సమాధానాలను మీ ద్వారానే మీ ప్రార్థనలకు ఇవ్వడానికి సమర్థుడాయన. ఇప్పుడు ఆలోచించారా? నేను చేసే ప్రార్థనకి నేనే ఎందుకు జవాబు కాకూడదు అనే మాట. దీనికి కావాల్సింది అవైలబిలిటీ అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎవరు దేవునికి అందుబాటులో ఉంటారో వారు తప్పకుండా ప్రార్థించే వారిగా మాత్రమే కాకుండా పనిచేసేవారిగా ఉంటారు. ప్రియ శ్రోత, నేటి దినాన్న స్వయానికి బందీలైపోయి జీవిస్తా ఉన్న ఈ ప్రపంచంలో నేను, నా వాళ్ళు, నా కుటుంబం అనుకుంటూ ఒక చట్రంలో బిగించబడిన సమాజంలో ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఆలోచించగలగడం అనేది, శ్రమల్లో ఉన్న వారి కోసం మీరే సాధనమవడం అనేది అది ఎంత గొప్ప భాగ్యమో కదా. దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ అన్నమాట, నువ్వు ప్రార్థిస్తున్నావు, నీవే ఎందుకు ప్రార్థనకి జవాబుగా మారకూడదు అన్నప్పుడు మన పూర్వీకులైన మిషనరీస్ లేదా విశ్వాసంలో పెద్దలు వారు తమ విశ్వాస జీవితంలో భారతదేశ పటాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ప్రార్థించిన వారు ఉన్నారు. ప్రార్థించి ఊరుకుండిపోలేదు. ఆ ప్రార్థనకు నేనే జవాబు ఎందుకు కాకూడదు అనుకున్నారు. వాళ్ళు దేవునికి తమ అవైలబిలిటీని చెప్పారు. వారు కొన్ని దేశాలను గెలుచుకున్నారు. ప్రియ శ్రోతలు, మీరు మీ బంధువుల కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు కదా, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు కదా. అంత మాత్రమే కాదు, మీకు భారం కలిగి కొన్ని ప్రాంతాల కోసం కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలా మంచిది. అయితే ఒక చిన్న విషయం చెప్పమంటారా? దేవుడు ఒకవేళ మిమ్మల్నే కోరుకుంటున్నాడేమో, మీ ద్వారానే ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారేమో. ఎలాగైనా చేయి ప్రవ్వా, ఎలాగైనా చేయి ప్రవ్వా అనేది ప్రార్థన కాదు. ఒకవేళ నేనే అవసరమైతే నేను అవైలబుల్గా ఉంటాను ప్రవ్వా అని దేవునికి చెప్పగలగటం అద్భుతమైన విషయం. సో నెహెమ్యా గారి జీవితంలో తన యొక్క డిటర్మినేషన్, తన నిశ్చయత ఎంత అద్భుతంగా ఉందో కదండి. ఈ మాట వింటా ఉన్నప్పుడు ప్రియ శ్రోత, మీరు మంచి ప్రార్థనా పరులైతే తప్పకుండా మీరు మంచి పని చేసేవారు కూడా అయి ఉండాలి. అయితే కొంతకాలంగా బహుశా మీరు ఆలోచిస్తా ఉన్నారేమో, దేవుడు ఎలా సహాయం చేస్తాడు, దేవుడు ఏ విధంగా దర్శిస్తాడు, దేవుడు ఏ విధంగా ఆదుకుంటారు అని కదండి. అయితే ప్రభు అంటా ఉన్నారు, మీరే నాకు కావాలి, మీ ద్వారానే ఆ పని జరగాలి. మీరే నాకు కావాలి, మీ ద్వారానే ఆ పని జరగాలి అనేది దేవుని యొక్క ఆశ అయితే మనం తప్పకుండా ఆయనకు అప్పగించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఒకవేళ మీ మనసులో ఆ ప్రేరేపణ కలుగుతూ ఉంటే ఆ దిశగా కూడా మీరు ప్రార్థన చేయటం మంచిది. ఈ ప్రారంభ దినాన్న ఒక చిన్న మాటగానే ఈ విషయాన్ని ఆలోచిస్తా ఉన్నాం. దేవుడు మన ప్రార్థనలకు మనమే జవాబుగా ఉండగలగడం అనేది ఆశపడితే అది ఎంత గొప్ప భాగ్యమో కదండి. ఆ గొప్ప భాగ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలండి అంటే మన ప్రార్థన చాలా జాగ్రత్తగా చేయాలి. మన ప్రార్థన పనిచేసేదిగా ఉండాలి. మన ప్రార్థన దేవునికి అందుబాటులో ఉండాలి. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, దేవుడు ఈ రాబోయే నూతన సంవత్సరంలో మన చిన్న జీవితాల ద్వారా ఆయన చేయించదలుచుకున్న గొప్ప పని కోసం ఇప్పటి నుంచి సిద్ధపరుస్తూ ఉంటే, ఒకవేళ ఆ సిద్ధపాటులో భాగమే మనం ధ్యానం చేసుకోబోతా ఉన్న నెహెమ్యా గ్రంథం. ఇక్కడ కూర్చున్న లేదా ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియులందరిలో చాలా మంది దేవుని కోసం పనిచేస్తూ ఉన్నవారు ఉన్నారు. కొంతమంది జీవితంలో స్థిరపడాలి అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కొంతమంది కుటుంబ సమస్యల చేత లేదా వ్యక్తిగత సమస్యల చేత దేవుడు సహాయం చేయకపోతారా అని ఆస్తి ఎదురు చూసేవాళ్ళు కూడా లేకపోలేరు. అయితే మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటో తెలుసా అండి? దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థనలకు సమాధానంగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాట ఎంత అద్భుతమైందో కదండి. నెహెమ్యా ప్రార్థించడం మాత్రమే కాదు, పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ పనిని జరిగించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ పనికి ఎదురయ్యే పరిస్థితుల దగ్గర వెనుదీయకుండా ముందుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఈ మాట వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, దేవుడు మీ అందరి అంతరంగాల్లో కార్యం జరిగించబోతా ఉంటుండగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. కలవరపడకండి. నెహెమ్యా ఆఫీసులో పనిచేసేవాడైనా ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్పందించే విధంగా సహాయం చేయ ప్రభువా అనడం గాని,
ఆ వ్యక్తి మాటలకు ఎదురు చెప్పకుండా సహాయం చేయ ప్రభు అంటాం. కానీ ఏ విధంగా అతిశయం లేకుండా, ఏ విధంగా తొందరపడతనం లేకుండా, ఏ విధంగా ఒక నియమబద్ధంగా నిర్ణయాత్మకంగా పనిచేస్తూ ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా మన కళ్ళ ముందున్న సమస్యను బట్టి కలవరపడకుండా, సమస్యను తీర్చగలిగిన ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకొని మన యొక్క అవైలబిలిటీని లేదా అనుకూలతను దేవునికి చెప్పగలిగితే మీరే దేవుని చేతిలో బలమైన సాధనంగా మారగలరు. ఈ విషయాలను రానున్న ఎపిసోడ్స్ లో మనం కూలంకషంగా ధ్యానం చేసుకోవడానికంటే ముందుగా ఈ మాటలు వింటా ఉన్న నా శ్రోతలు జాగ్రత్తగా ఆలోచించుకొని సమయం తక్కువగా ఉన్న దినాల్లో ప్రభు కోసం గొప్ప జ్యోతుల వలె ప్రకాశించాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఎపిసోడ్ మనం ముగించుకుందాం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇది నాన్న ప్రోత్సాహకరమైన మాటలతో నన్ను మమ్మల్ని ప్రోత్సహించినందుకని వందనాలు చెల్లించుకుంటూ, ఈ సిరీస్ లో మా జీవితాల ద్వారా మీరేం చేయ నిశ్చయించుకున్నారో అట్టి వాటికి అనుగుణంగా మా జీవితాలను స్థిరపరచుకునే కృప అనుగ్రహించమని నీ కృపల హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తిరిగి మరొక వారం అలా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమెన్.